ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాము. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ప్రతి ఉదయము మనం నిద్ర లేవగానే దేవుని వాక్యము చేత నింపబడి, ఆయన శక్తి చేత నింపబడి మన ఉదయాన్ని మొదలు పెడదాము. దేవుని వాక్యము శక్తివంతమైనది. దేవుని వాక్యము మనకు మార్గములను తెలియజేస్తుంది. దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి ఈ ఉదయకాలమే నీవు దేవుని వాక్యంతో మొదలుపెట్టు. దేవుని యొక్క అద్భుతమైన కార్యములను నీవు చూస్తావు. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ఆమెన్. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ దుఃఖమునకు ప్రతిగా నీకు సంతోషమిస్తాను, నిన్ను నేను ఆదరిస్తాను. నీకున్న విచారం కొట్టివేసి నేను నీకు ఆనందాన్ని కలుగజేస్తాను. ఆమెన్. ఈ మాటల ద్వారా ఇర్మీయా గ్రంథంలో యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు అని మనకు అర్థమవుతుంది. అదేవిధంగా మన జీవితంలో కూడా మనల్ని కూడా విమోచించే దేవుడు మాత్రం ఆయనే. మన కుటుంబంలో ఎవరికైనా ఏదైనా అపాయంలో ఎవరైనా ఉన్నారనుకోండి, కష్టంలో ఎవరైనా చిక్కుకున్నారనుకోండి, మన కుటుంబ యజమాని వారిని విడిచిపెట్టేస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక కుమారుడు అప్పు చేసి ధనం తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉంటే, అప్పిచ్చిన వారు ఆయనను తీసుకువెళ్ళి బాధించినప్పుడు, కన్నతండ్రికి ఆ విషయం తెలిసినప్పుడు, నా కుమారుడు అక్కడ అపాయంలో ఉన్నాడు, చిక్కుల్లో చిక్కుకుని ఉన్నాడు, కష్టంలో చిక్కుకుని ఉన్నాడు అని తెలిసినప్పుడు అతను విమోచించడానికి, విడిపించడానికి అతను బాధ్యత తీసుకుంటారా లేదా? వెళ్ళి తన కుమారుడు తీసుకున్న రుణాన్ని తిరిగి ఇచ్చేయడమో, లేదో నేను తీరుస్తానని అక్కడ మాట చెప్పి కుమారుడిని ఎలా అయితే విడిపించుకుంటారో, అలాంటి బాధ్యత దేవుడు కూడా మన పట్ల నెరవేర్చడానికి ఇష్టపడుతున్నారండి. హల్లెలూయా. అలాగని మనం తప్పు చేసేవారుగా ఉండకూడదు. ఎవరైతే మరి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయన ఇష్టానుసారంగా వారి జీవితాలని గడుపుతారో, అలాంటి సందర్భంలో వారికి ఏదైనా ఇబ్బంది వచ్చినా దేవుడు వారిని విడిపిస్తారు, విమోచిస్తారు. వారిని విడిపించే బాధ్యత దేవుడు తీసుకుంటారు అని ఇర్మీయా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీ దుఃఖమునకు ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. ఆమెన్. ఎప్పుడు అనునిత్యము దేవుడి మీద నీవు ఆధారపడుతూ, ఆయన మాట మీద నీవు ఆధారపడుతూ, ఆయన వాక్యానుసారంగా నీవు జీవిస్తే, నీకు దుఃఖం వచ్చినా దానికి ప్రతిగా దేవుడు నీకు సంతోషాన్ని ఇస్తారు, నిన్ను ఆదరిస్తారు. నీ విచారాన్నంతా కొట్టివేసి నీకు ఆనందమును ఆయన కలగజేస్తారు. ఆమెన్. మన దుఃఖములు సమాప్తమైనవి, మన దుఃఖ దినములు సమాప్తమైనవి. దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, ఆదరించడానికి దేవుడు మన కొరకు ఉన్నారు. మన విచారాన్ని కొట్టివేసి మనకు ఆయన ఆనందగానాన్ని కలుగజేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడి మీద ఆధారపడతాము. దుఃఖం వచ్చిన మనము బాధపడద్దు. మన దుఃఖానికి ప్రతిగా దేవుడు సంతోషాన్ని ఇస్తారు, ఆదరిస్తారు. మన విచారాన్ని కొట్టివేసి దేవుడు మనకి ఆనందాన్ని కలుగజేస్తారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాలం అంతా మాకు తోడుగా ఉండి ఈ ఉదయాన్ని నైనా దేవా స్తోత్రం, మీ పాదాల చెంతకి మేము రావడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడుతున్నారు, మాకు వాగ్దానాన్ని కలుగజేస్తున్నారు. దుఃఖములో మాకు మీరు తోడుగా ఉంటానంటున్న దేవా మీకు స్తోత్రాలు. నీ దుఃఖమునకు ప్రతిగా మీరు సంతోషాన్ని ఇస్తానంటున్నారు, మమ్మల్ని ఆదరిస్తానంటున్నారు. మా విచారాన్ని కొట్టివేసి మాకు ఆనందాన్ని కలుగజేస్తున్న దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంలో ప్రార్థనలు ఏకవేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని వారి దుఃఖాన్ని నైనా మీరు సంతోషంగా మార్చండి. వారి విచారాన్ని మీరు కొట్టివేసి వారికి ఆనందాన్ని నేను మీరు కలగజేయండి. వారి పరిపూర్ణంగా మీ మీద ఆధారపడినట్లు మీరు వారికి సహాయం చేస్తారని, వారి బంధువుల్ని, స్నేహితుల్ని, చిన్న బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. యవన బిడ్డలకు కాపుదల కృప అనుగ్రహించండి. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారికి కాపుదల కృప మీరే అనుగ్రహిస్తారని, సమస్త గంట మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.